అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం మత్తయి సువార్త 1 నుంచి 11 అధ్యాయాలు చదువుకున్నాం. ఈరోజు మనం మత్తయి సువార్త 12 అధ్యాయాన్ని చదువుకుంటూ వెళ్దాం. మత్తయి గారు పాత నిబంధనలో ఉన్న అనేక వచనాలను చూపిస్తూ యేసుక్రీస్తు వారే మెస్సయ్య, పరలోకము నుండి వచ్చిన దేవుడు అనేది అందరికీ కూడా చెప్పుకుంటా వస్తున్నాడు. అయినా కానీ పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు ఎందుకు యేసుక్రీస్తు వారిని మెస్సయ్యగా నమ్మట్లేదు అనే విషయాన్ని ఈ మత్తయి సువార్త 12 అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా, మొదటి ఎగ్జాంపుల్ దేని గురించి ఇస్తున్నాడు? విశ్రాంతి దినం గురించి ఇస్తున్నాడు మత్తయి గారు. విశ్రాంతి దినం గురించి యేసుక్రీస్తు వారికి, పరిసయ్యులకి, సద్దుకయ్యులకి మధ్యలో ఏం జరిగింది అనేది మనం చూసుకుంటూ వెళ్దాం. విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, విశ్రాంతి దినాన పంట కొయ్యకూడదు కదా, నీ శిష్యులు పంట ఎందుకు కోస్తున్నారు, ఎందుకు వెన్నులు తుంచి తింటున్నారు, అది విశ్రాంతి దినాన చేయకూడదు, నిషేధం కదా. పాత నిబంధన అంతా కూడా విశ్రాంతి దినాన్ని పాటించమని చెప్తుంది కదా, నీ శిష్యులు ఎందుకు అలా పాటించట్లేదు అని చెప్పి యేసుక్రీస్తు వారిని ఆ పరిసయ్యులు, సద్దుకయ్యులు అడుగుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాన్ని గూర్చి మీరు చదవలేదా? 1 సమూయేలులో చదువుకుంటాం. దావీదు గారు ఏం చేస్తారంటే ఆ ప్రత్యక్ష గుడారములో ఉన్న సముఖపు రొట్టెలు తింటారు. యాక్చువల్గా ఆ రొట్టెలు కేవలము యాజకులు మాత్రమే తినాలి. దావీదు యాజకుడు కాదు కాబట్టి దావీదు తినకూడదు. అయినప్పటికీ దావీదు తిన్నాడు. ఎందుకు చెప్పలేదు దేవుడు దావీదు తప్పు అని? పాత నిబంధననే, ధర్మశాస్త్రాన్ని మీరాడు కదా, అయినా కానీ దావీదు ఎలా నీతిమంతుడయ్యాడు అని యేసుక్రీస్తు వారు ప్రశ్న అడుగుతున్నారు. అతడు దేవుడి మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానేనను తనతో ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? యాక్చువల్గా విశ్రాంతి దినము రోజున ఎవరో కూడా ఏ పనులు చేయకూడదు. అలాంటిది యాజకులు మాత్రం తమ పని ఎందుకు చేస్తున్నారు? యాజకులు విశ్రాంతి దినం పాటించాల్సిన అవసరం లేదా? యాజకులు మాత్రం విశ్రాంతి దినమందు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చా? ఇక్కడ 2 ప్రశ్నలు అడుగుతున్నారు యేసుక్రీస్తు వారు. ఒకటేమో ధర్మశాస్త్రాన్ని మీరిన దావీదుని ఎగ్జాంపుల్గా చూపించాడు. రెండవదేమో ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞ యాజకులకి ఎందుకు వర్తించట్లేదు అని అడుగుతున్నారు. ఈ రెండింటి యొక్క మీనింగ్ ఒకటేనండి. దేవుడు ఎప్పుడూ కూడా హృదయాన్ని మాత్రమే చూస్తాడు. ఆయన పైన ఆజ్ఞలు చూడడు. ఏ ఉద్దేశంతో మనం చేస్తున్నాము అనే మన హృదయాన్ని చూస్తాడు. దావీదు చెడు హృదయంతో చేశాడా, మంచి హృదయంతో చేశాడా? అక్కడున్న సౌలు ఇజ్రాయేల్ ప్రజలు ఏమైపోయినా పర్లేదు, నేను మాత్రం అధికారిగా ఉండాలని కోరుకున్నాడు. దావీదు మాత్రం ఇజ్రాయేల్ ప్రజల క్షేమాన్ని కోరుకున్నాడు. దేవుడి పని చేయడానికి, దేవుడి గురించి జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు విశ్రాంతి దినాన్ని పెడితే ఆ రోజు దేవుడి పని చేయకూడదని మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు యాజకులు విశ్రాంతి దినాన్ని ఎందుకు పాటించకూడదు? ఎందుకంటే వాళ్ళు చేసేది దేవుడి పని. దావీదు చేసింది తప్పు అని దేవుడు ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే దావీదు చేసింది దేవుడి పని కాబట్టి. ప్రజల్ని దేవుడి దగ్గరికి తీసుకురావడం, దేవుడి గురించి ఆలోచించేలా చేయడం విశ్రాంతి దినం వెనకాల ఉండే భావం. ఆ రోజున జీవన వ్యాపారాలు, మన వ్యాపారాలు, పంటలు, లోకానుసారమైన పనులు అడ్డు రాకుండా కేవలం దేవుడి గురించి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడి గురించి తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో దేవుడు విశ్రాంతి దినాన్ని పెట్టారు. ఆ విశ్రాంతి దినం వెనకాల భావాన్ని కూడా మీరు గమనించట్లేదేంటి పరిసయ్యులు, సద్దుకయ్యులారా అని యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు. దావీదు చేసింది దేవుడి పని, అందుకని దేవుడు దావీదుని మంచివాడు అన్నాడు. యాజకులు చేసేది దేవుడి పని కాబట్టి యాజకులు చేసేది మంచి పని అని దేవుడు చెప్పాడు. దేవుడికి సంబంధించిన పనులు చేయడమే విశ్రాంతి దినాన్ని ఆచరించడం, మంచి పనులు చేయడమే, వాక్యంలో ఉన్న పనులు చేయడమే విశ్రాంతి దినాన్ని ఆచరించడం. ఆ భావం ఎందుకు మర్చిపోతున్నారు మీరు? ఆజ్ఞని అక్షరానుసారంగా ఆలోచిస్తున్నారు, దాని వెనకాల ఉండే భావాన్ని పట్టించుకోవట్లేదు. దేవుడు హృదయాన్ని చూస్తాడు అనేది మీరు గమనించండి. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. దేవాలయానికి ఎవరైనా ఎందుకు వెళ్తారు? దేవుని చూడడానికి. దేవుడే ఇక్కడ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారే వాళ్ళ మధ్య ఉన్నప్పుడు శిష్యులు విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నట్టే లెక్క. దేవుడి పని వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నట్టే లెక్క. దేవాలయంకి వెళ్ళేదే దేవుడిని చూడడానికి, దేవుడే ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా దేవాలయంతో అవసరమే ఉంది. విశ్రాంతి దినం భావం దేవుడికి దగ్గర అవడానికి, వాళ్ళు దేవుడికి దగ్గర అవుతున్నప్పుడు ఇంకా విశ్రాంతి దినంతో పనే ఉంది. ఆజ్ఞ ఇంపార్టెంట్ కాదు, దాని వెనకాల ఉండే భావం ఇంపార్టెంట్. అక్షరానుసారంగా మీరు ఆలోచిస్తున్నారు వాక్యాన్ని, దాని వెనకాల ఉండే భావాన్ని ఆలోచించట్లేదు. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను
వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులు అని తీర్పు తీర్చకపోవుదురు. ఈ పరిశీలన సర్దిగాలు ఏం చేస్తున్నారంటే నిర్దోషుల్ని అనగా యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులని దోషులు అని తీర్పు తీరుస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి వాక్య భావం తెలీదు, వాక్యము తెలుసు, వాక్యం యొక్క భావం తెలీదు. దేవుడు కనికరాన్ని కోరుకుంటాడు కానీ బలిని కాదు. మరి బలి అర్పించమని చెప్పింది కూడా దేవుడే కదా, దహన బళ్ళు, పాప పరిహారార్థ బళ్ళు, ఇలా బలు అర్పించమని చెప్పింది కూడా దేవుడే కదా పాత నిబంధనలో అని అడిగితే బలుల వెనకాల దేవుడు కోరుకున్న లక్షణం ఏంటంటే కనికరం. ఇంకోసారి నేను పాపం చేయకూడదు, నా బదులుగా ఒక ఏ పాపము లేని జీవి చచ్చిపోతుంది కాబట్టి నేను ఇంకోసారి తప్పు చేయకూడదు అని ఆ జీవి మీద కనికరంతో, ఆ మోగ జీవి మీద కనికరంతో ఇంకోసారి తప్పు చేయకుండా ఉండాలి అనే దానికోసం దేవుడు బలిని పెట్టాడు. అంటే కనికరం కోసం దేవుడు బలిని పెట్టాడు. కనికరము లేని బలి వ్యర్థం, కనికరం ఉన్నప్పుడు బలి అవసరంలా. ఆజ్ఞ అనేది దాని భావాన్ని గుర్తించకపోతే వ్యర్థము. మీకు ఆజ్ఞలు తెలుసు కానీ దాని వెనకాల భావాలు తెలియవు. వెళ్ళి భావాలు తెలుసుకోండి. నిజం చెప్పాలంటే శిష్యులు విశ్రాంతి దినాన్ని ఫాలో అవుతున్నారు, మీరు విశ్రాంతి దినాన్ని ఫాలో అవ్వట్లేదు. ఎందుకంటే శిష్యులకి దాని భావం తెలుసు, మీకు దాని భావం తెలీదు. అందుకే మీరు నిర్దోషుల్ని దోషులను తీర్పు తీరుస్తున్నారు అని చెప్పి యేసుక్రీస్తు వారు పరిశీలనతో మాట్లాడుతున్నారు. ఈ మాట ఎక్కడ ఉంటుంది? కనికరం నేను కోరుచున్నాను కానీ అనే మాట హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. వాళ్ళ పాత నిబంధనని గుర్తు చేస్తూ మీరు పాత నిబంధనని అక్షరానుసారంగా ఆలోచిస్తున్నారు, దాని భావాన్ని మీరు ఆలోచించట్లేదు. అందుకే నన్ను మెస్సయ్యగా మీరు గుర్తించట్లేదు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అనెను. మనుష్య కుమారుడు విశ్రాంతి దినముకు ప్రభువు అంటే యేసుక్రీస్తు వారు తనని తాను దేవుడితో సమానంగా ఎంచుకుంటున్నాడు అని దాని అర్థం. ఎందుకు? విశ్రాంతి దినానికి ప్రభువు దేవుడు, దేవుడితో తనను తాను కంపేర్ చేసుకుంటున్నాడు యేసుక్రీస్తు వారు. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు అంటే నేనేది చెప్తే అదే చట్టం. భావాన్ని గమనించకుండా మీరు అక్షరానుసారంగా చూస్తున్నారు కాబట్టి మీకు నా మాటలు అర్థం కావట్లేదు అని యేసుక్రీస్తు వారు అక్కడ చెప్తున్నారు పరిశీలనతో. ఈ వచనాలను ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం కొత్త నిబంధనలో ఇంకో వీడియో చేయడం జరిగింది. ఎవరికన్నా కావాలంటే ఆ వీడియో మీరు చూడండి. ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరముల్లో ప్రవేశించినప్పుడు ఇదిగో ఓచ చెయ్యి గలవాడు ఒకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయన్ను అడిగిరి. అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడి ఉండిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపుము అనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. ఈ విశ్రాంతి దినం గురించి జరిగిన ఇంకో సందర్భాన్ని మత్తయ్య గారు ఇక్కడ చెప్తున్నారు. విశ్రాంతి దినం రోజున మళ్ళీ అందరి ముందు కూడా ఈయన ఇరికిద్దామని చెప్పేసి, ఆయన మీద నేరం మోపాలని చెప్పేసి విశ్రాంతి దినాన్ని అతిక్రమించేలాగా యేసుక్రీస్తు వారి దగ్గర ఒక సిచ్యువేషన్ పెట్టారు. ఏంటది? ఆ రోజున స్వస్థపరచడం న్యాయమా అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మరలా మీరు అక్షరానుసారంగా ఆలోచిస్తున్నారు. భావాన్ని చూడండి. దేవుడు మంచి చేయొద్దు అని ఎందుకంటాడు? ఒక గొర్రె మేకో చచ్చిపోతుంటేనే మీరు కాపాడతారు కదా. ఒక మనిషిని స్వస్థపరచడం అనేది విశ్రాంతి దినాన చేయకూడదు అని మీకు ఎవరు చెప్పారు? అది ధర్మమే, అది మంచిదే. దేవుడు ఆజ్ఞలు పెట్టింది వాటి వెనకాలుండే భావాల కోసం. మీరు భావాలు మర్చిపోయి ఆజ్ఞల్ని అక్షరానుసారంగా ఫాలో అవడం వల్ల ఉపయోగం లేదు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట నిజమే అనడానికి, యేసుక్రీస్తు వారు దేవుడు అనడానికి రుజువు ఏంటంటే అక్కడ వాడి చెయ్యి వెంటనే కూడా బాగవడం. ఒకవేళ యేసుక్రీస్తు వారు దేవుడికి విరోధంగా మాట్లాడితే యేసుక్రీస్తు వారు ఈ స్వస్థత ఎలా చేయగలుగుతారు? యేసుక్రీస్తు వారు ఆ స్వస్థత చేశారు కాబట్టి ఆయన చెప్పింది నిజం అంటానికి అది ఒక రుజువు, అది ఒక సూచన. అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఈయనను ఎలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయాను. వాళ్ళు సంహరిస్తానన్నారు కదా, వాళ్ళు ఎలా చంపుదామని ఆలోచిస్తున్నారు కదా అని చెప్పేసి యేసుక్రీస్తు వారు కూడా వాళ్ళని ఎలా చంపాలని ఆలోచించలేదు, అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎక్కడైనా కానీ బైబిల్లో ఆపదను తప్పించుకొని యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయారు అనగానే యేసుక్రీస్తు వారు భయపడ్డాడు అని కాదండి. యేసుక్రీస్తు వారు అహింసా మార్గాన్ని ఎంచుకుంటున్నారు అని దాని అర్థం. ఎవరికి కూడా హాని జరగకూడదు, ఒకళ్ళని ఇంకొకళ్ళు కొట్టుకోవడం చంపుకోవడం చేయకూడదు అన్న ఉద్దేశంతో అక్కడ నుండి వెళ్ళిపోతున్నాడే కానీ అది భయం కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడ గొడవ జరగకుండా యేసుక్రీస్తు వారు అక్కడ నుండి వెళ్ళిపోయారు.
బహుజనములు ఆయనను వెంబడింపగా ఆయన వారందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. ఎందుకు ప్రసిద్ధి చేయవద్దని? మరలా వాళ్ళు స్వస్థతల కోసమే దేవుడి దగ్గరికి వస్తారు, అందుకని. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరునట్లు అలాగు జరిగెను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. కేవలం ఇజ్రాయేల్కి మాత్రమే కాదు, అన్యజనులకు కూడా, ప్రజలందరినీ కూడా ఈయన రక్షిస్తాడు. ఈయన జగడమాడడు, కేకలు వేయుడు, వీధుల్లో ఈయన శబ్దము ఎవడికి వినబడదు. అంటే ఆయన గర్వాన్ని కోరుకునే వ్యక్తి కాదు, అధికారాన్ని కోరుకునే వ్యక్తి కాదు. విజయముందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరవడు. అంటే రెండవ రాకడ వరకు కూడా యేసుక్రీస్తు వారు ఎవరిని కూడా శిక్షించడం మనం చూడము. నలిగిన రెల్లుని ఈయన విరవడు. అంత సాత్వికుడు, అహింసను పాటించేవాడు, హింసకి దూరంగా ఉండేవాడు అని దాని అర్థం. మకమకలాడుతున్న అవిసెనారను ఆర్పడు. ఇదంతా కూడా అలంకార రూపంలో చెప్పబడుతుంది. దేవుడు దేనికి హాని చేయుడు, ఆయన వల్ల ఎంత కూడా నష్టం జరగదు, హింస అనేది ఆయన ఆలోచనల్లో ఉండదు అని దాని అర్థం. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే. ఇదంతా కూడా యెషయా గ్రంథంలో రాయబడిన ప్రవచనం, అది ఇక్కడ నెరవేరింది అని చెప్పి మత్తయి గారు చెప్తున్నారు. ప్రతి చోట కూడా పాత నిబంధన ఎందుకని మత్తయి గారు కోట్ చేస్తున్నారంటే, పాత నిబంధన మొత్తం యేసుక్రీస్తు వారిని చూపించడానికే. యేసుక్రీస్తు వారు వచ్చి పాత నిబంధన యొక్క నిజమైన అర్థాన్ని చెప్తుంటే మీరు ఆయన్ని ఎందుకని నమ్మట్లేదు అని యూదులందరికీ యేసుక్రీస్తు వారిని తెలియజేయడం కోసం మత్తయి గారు ఈ పుస్తకాన్ని రాస్తున్నారు. ఇది యెషయా గ్రంథంలో ఎక్కడ ఉంటుందంటే, యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత ఎవరైనా చదువుకోండి, అవి ఇక్కడ నెరవేరాయి అని చెప్పి మత్తయి గారు చెప్తున్నారు. అప్పుడు దెయ్యము పట్టిన గుడ్డివాడు మోగవాడును అయిన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. గుడ్డివాడు మోగవాడు ఒకడిని తీసుకొచ్చారు. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడు ఆయను. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచూ ఉండిరి. పాత నిబంధన ప్రవచనాలు నెరవేరుతున్నాయి యేసుక్రీస్తు వారిలో. ఈయన ఖచ్చితంగా దావీదు కుమారుడే అని ప్రజలు గుర్తించారు యేసుక్రీస్తు వారిని. ఎప్పుడైతే ప్రజలు అలా గుర్తించారో మా దగ్గర నుండి అధికారం వెళ్ళిపోతుంది, ప్రజలు మా దగ్గర నుండి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు అన్న ఉద్దేశంతో పరిసయ్యులు ఏం చేస్తున్నారు? పరిసయ్యులు ఆ మాట విని వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జబూలు వలననే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒక్కని వలన కాదు అనిరి. ఈ మాట ద్వారా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, పరిసయ్యులకి ధర్మశాస్త్రం అర్థం కాదు, వాళ్ళ హృదయాల్లో చెడు ఆలోచనలు ఉండటం వల్ల యేసుక్రీస్తు వారిని వాళ్ళు మెస్సయ్యగా అంగీకరించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ అధికారం పోయిద్ది అని భూ సంబంధంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారిని వీళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. యేసుక్రీస్తు ద్వారా స్వస్థతలు జరుగుతున్నాయి అని చెప్పి వీళ్ళకి సాక్ష్యాలు కనబడుతున్నాయి, అవి జరగట్లేదు అని చెప్పలేక దెయ్యాల వల్ల చేస్తున్నాడు, దెయ్యాలు చేస్తున్నాయి ఇవన్నీ కూడా అని చెప్పి ప్రజల్ని మోసం చేయడానికి పరిసయ్యులు ప్రయత్నిస్తున్నారు. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యము ఎలాగు నిలుచును? అయ్యా, నేను దెయ్యాలను వెళ్ళగొడుతున్నాను, నేను స్వస్థతలు చేస్తున్నాను, ఒకవేళ నేను దెయ్యం వల్ల ఇవన్నీ కూడా చేస్తుంటే నేను దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొడతాను? సాతాన్ని ఎందుకు వెళ్ళగొట్టిద్ది? సాతాను తనకు తానే విరోధముగా ఎలా ఏర్పడిద్ది? మీరు మాట్లాడే మాటల్లో లాజిక్ లేదు, కొంచెం అన్నా ఆలోచించి మాట్లాడండి, ఏది పడితే అది మాట్లాడకండి. నేను బయల్జబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాడిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులై యుందురు. మీ కుమారులు అనగానే ఇజ్రాయేలీలు. మీ కుమారులు కూడా ఇలా దెయ్యాలను వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా, ఇదిగో నా శిష్యులు కూడా ఇలా ప్రయత్నం చేస్తున్నారు కదా, మీ పరిసయ్యులు కూడా ఇలా ప్రయత్నం చేస్తున్నారు కదా, దెయ్యం మీద యుద్ధం చేస్తున్నారు అంటే వాళ్ళు దేవుడి సంబంధులు అవుతారు. ఇంత చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అయ్యారు? ఏదైనా చెప్పాలనుకుంటే కొంచెం అర్థవంతంగా చెప్పండి. మీ హృదయంలో ఏదో చెడుంచుకొని ప్రజలను తప్పు మార్గంలో నడిపించొద్దు అని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నారు. బయల్జబూలు అనగానే ఇజ్రాయేల్ దృష్టిలో దెయ్యం, మిగతా అన్యులు కనానీలు వాళ్ళ దృష్టిలో వాళ్ళు పూజించే విగ్రహం. ఇజ్రాయేలీలకి యెహోవా దేవుడు కాకుండా మిగతా ఏదైనా కానీ అది దెయ్యంతోనే సమానం. నేను యెహోవా పేరు చెప్తూ, ధర్మశాస్త్రం పేరు చెప్తూ, మెస్సయ్య పేరు చెప్తూ దెయ్యాలను వెళ్ళగొడుతున్నానంటే నేను మంచివాడిని అనే కదా దాని ఉద్దేశం. మీరు నా మీద చెడు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు, అందులో కూడా లాజిక్ లేదు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు అని చెప్పి యేసుక్రీస్తు వారు వాళ్ళతో మాట్లాడుతున్నారు.
దేవుడి ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇదిగో నేను దెయ్యాలను వెళ్ళగొడుతున్నాను, మీరు చూస్తున్నారు కదా. దానికి ప్రూఫ్ ఏంటంటే దేవుడి ఆత్మ నా మీద ఉంది అని. దేవుడి ఆత్మ నా మీద ఉంది అంటే నేను చెప్పేవన్నీ కూడా నిజాలే అని. ఒకడు మొదట బలవంతుణ్ణి బంధింపని ఎడల ఏలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. ఎవడిల్లు దోచుకోవాలంటే ముందు ఆ ఇంట్లో బలవంతుణ్ణి, ఆ ఇంటి అధిపతిని బంధించాలి, ఆ తర్వాత వాడి ఇల్లు దోచుకోవాలి. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఇదిగో నేనేం చేస్తున్నానంటే దెయ్యాన్ని ఓడిస్తున్నా, దెయ్యం రాజ్యాన్ని కూలగొడుతున్నా. అలా నేను కూలగొడుతున్నాను అంటానికి సూచన ఏంటంటే దెయ్యాలను నేను వెళ్ళగొట్టడం, దెయ్యాన్ని నేను వెళ్ళగొట్టగలుగుతున్నాను కాబట్టే సువార్తను నేను బోధించగలుగుతున్నాను. ఎవరైతే నాకు విరోధంగా ఉంటారో వాళ్ళందరూ కూడా దెయ్యం సంబంధులు. అంటే దెయ్యం సంబంధం నన్ను అంటున్నారు కదా, నేనుగా దెయ్యం సంబంధిని, మీరే మీ పరిసయ్యులే దెయ్యం సంబంధులు, అపవాది సంబంధులు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ గలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఈ మాటలు చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారండి. మనుష్య కుమారుడికి విరోధంగా మాట్లాడితేనేమో పాప క్షమాపణ ఉంది, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే పాప క్షమాపణ లేదు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే దీన్నే మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము అని కూడా నేను ఛానల్లో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పరిశుద్ధాత్మకు విరోధమైన పాపం అంటే ఏంటి, మనుష్య కుమారుడికి విరోధమైన పాపం అంటే ఏంటి అనే దాని గురించి కూడా మన ఛానల్లో లాంగ్ వీడియో ఒకటి ఉంటుంది. ఎవరన్నా కావాలనుకుంటే ఆ వీడియో వినండి. ఇక్కడ నేను మీకు సింపుల్గా చెప్పాలనుకునేది ఏంటంటే, ఏ పాపమైనా కానీ మనం ఒక పాపము చేశాము అంటే అది తండ్రికి విరోధమే, కుమారునికి విరోధమే, పరిశుద్ధాత్మకి విరోధమే. ఒక పాపం తండ్రికి విరోధం, ఇంకో పాపం కుమారుడికి విరోధం, ఇంకో పాపం పరిశుద్ధాత్మకి విరోధం అనేది ఏం లేదు. పాపము అంటే ఆజ్ఞను అతిక్రమించడం. ఆజ్ఞను అతిక్రమించామంటే మనం తండ్రికి విరోధంగా పాపం చేస్తున్నాం, కుమారుడికి విరోధంగా పాపం చేస్తున్నాం, పరిశుద్ధాత్మకి విరోధంగా పాపం చేస్తున్నాం. అయితే కుమారుడికి విరోధంగా చేసిన పాపము క్షమింపబడును, పరిశుద్ధాత్మకు విరోధముగా చేసిన పాపము క్షమింపబడదు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇంకా మారడానికి వీల్లేనంతగా, వెనక్కి తిరిగి రాలేనంతగా వాళ్ళ హృదయాన్ని కఠినపరిచేసుకున్నారు. వాళ్ళు ఇంకా ఎప్పటికీ మారరు కాబట్టి నరకానికి వెళ్ళిపోతారు. అదే పరిశుద్ధాత్మకి విరోధమైన పాపము అంటున్నాడు. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలి అంటే, యేసుక్రీస్తు వారు ఏదన్నా స్వస్థత చేశాడు, ఒకసారి నమ్మలా, అది పరిశుద్ధాత్మక విరోధమైన పాపం కాదు. రెండోసారి కూడా నమ్మలా, అది పరిశుద్ధాత్మక విరోధమైన పాపం కాదు. మూడోసారి నమ్మొచ్చు, మూడోసారి నమ్మి యేసుక్రీస్తు వారిని నమ్మి యేసుక్రీస్తు వారిని వెంబడించవచ్చు. ముందు చేసిన పాపాలకి క్షమాపణ అనేది ఉంటుంది. అయితే ఇక చివరి వరకు దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా కానీ యేసుక్రీస్తు వారిని నమ్ముకోకపోతే, చివరి వరకు మనం యేసుక్రీస్తు వారిని నమ్మలేదు కాబట్టి మనం నరకానికి వెళ్ళిపోతాం. దాన్నే పరిశుద్ధాత్మకు విరోధమైన పాపము అంటారు. ఇక్కడ ఇజ్రాయేలీలు యేసుక్రీస్తు వారు చేస్తున్న ఎన్నో స్వస్థతలు చూశారు. ఎన్నిసార్లు దేవుడు వాళ్ళ ముందు స్వస్థతలు చేసినా కానీ వాళ్ళు ఇంకా నమ్మకుండా తమ హృదయాన్ని కఠినపరుచుకున్నారు కాబట్టి ఇంకా ఎప్పటికీ వాళ్ళు నమ్మలేనట్లుగా అయిపోతున్నారు. కాబట్టి ఇంకా మీరు ఇలాగే నన్ను నమ్మకుండా ఉంటే ఇక మీరు చచ్చిపోతారు, అది పరిశుద్ధాత్మకు విరోధమైన పాపం అయిపోద్ది, మీరు ఇంకా సమయం ఉండగానే మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. ఇప్పుడు అబద్ధం అనేది పాపం, అది మనల్ని నరకానికి తీసుకెళ్దాం. అయితే చివరి వరకు మనం అబద్ధాలు ఆడుతూనే ఉంటే, ఇంకా అబద్ధాలు ఆడడం మనం మానుకోపోతే అప్పుడు ఆ అబద్ధమే పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపంగా మారిపోద్ది. అప్పుడు ఆ అబద్ధమే మరణకరమైన పాపంగా మారిపోద్ది. మనం చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతాం. అంటే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం మారితే అది మరణకరమైన పాపం కాదు. మానకుండా మన జీవితాంతం వరకు అలాగే ఆ పాపంలోనే మనం ఉంటే అది మరణకరమైన పాపం, అది పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం. అలాగే వ్యభిచారం ఉంది, వ్యభిచారం చేసావు, అది మానేయాలి. చివరి వరకు అలాగే మానకుండా దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఆ వ్యభిచారంలోనే మునిగి తేలుతూ ఉంటే అదే మరణకరమైన పాపంగా మారిపోద్ది, అదే పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపంగా మారిపోద్ది అనేది మనం గమనించాలి. యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని ఎవరన్నా అన్నారు, యేసుక్రీస్తు వారు స్వస్థతలు అద్భుత కార్యాలు చేయట్లేదు అని ఎవరన్నా అన్నారు, యేసుక్రీస్తు వారు అసలు చనిపోయి తిరిగి లెగలేదు అని ఎవరన్నా అన్నారు, వాళ్ళకి మరలా దేవుడు మారే అవకాశం ఇస్తాడు. మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడిన దేవుడు మారే అవకాశం ఇస్తాడు. అయితే చివరి వరకు వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకోకపోతే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్ళు అవుతారు. చివరి వరకు మారకుండా వాళ్ళ హృదయాన్ని కఠినం చేసేసుకున్నారు కాబట్టి ఆ పాపమే వాళ్ళని నరకానికి తీసుకెళ్ళిద్ది అని దాని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తు వారి శిష్యుల్లో పేతురు ఒకళ్ళకి దెయ్యాలను వెళ్ళగొట్టాడు, ఇది పరిశుద్ధాత్మ వలన జరిగింది. కాకపోతే అది వేరే వాళ్ళు నమ్మలా. ఇప్పుడు వాళ్ళకి క్షమాపణ ఉంటుందా ఉండదా? ఉండిద్ది.
పేతురు ఇంకోసారి దెయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు వాళ్ళు చూసి ఓకే ఇది ప్రతిసారి జరుగుతుంది, ఇది ఖచ్చితంగా పరిశుద్ధాత్మ వల్ల కలిగింది అని వాళ్ళు తర్వాత యేసు ప్రభుని నమ్ముకోవచ్చు, పరిశుద్ధాత్మను నమ్ముకోవచ్చు. అయితే వాళ్ళు చివరి వరకు అలాగే ఉంటే, వాళ్ళ జీవితాంతం వరకు వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మకుండా, పరిశుద్ధాత్మను నమ్మకుండా వాళ్ళ హృదయాన్ని కఠినం చేసుకుంటే అప్పుడు వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు అని దాని అర్థం. మనుష్య కుమారునికి వ్యతిరేకమైన పాపము, పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపము అంటే ఒకటి మనం మరలా మారు మనసు పొందగలిగేది, రెండోది మన హృదయాన్ని మనం కఠినం చేసుకుని ఇంకా మేము ఎప్పటికీ మారం, ఇంకా మేము ఎప్పటికీ యేసుక్రీస్తు వారిని ఇంకా ఎప్పటికీ మేము పరిశుద్ధాత్మను నమ్మం అని ఎవరైతే తమ హృదయాన్ని కఠినం చేసుకుంటారో వాళ్ళు పరిశుద్ధాత్మకు విరోధమైన పాపం చేశారు అని దాని అర్థం. ఇక్కడ పరిసయ్యులు మరణకరమైన పాపానికి దగ్గరైపోతున్నారు. ఇంకా చివరి వరకు వాళ్ళు యేసుక్రీస్తు వారు చేసిన నమ్మకపోతే వాళ్ళు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు అని యేసుక్రీస్తు వారు ఇక్కడ వాళ్ళని హెచ్చరిస్తున్నారు. ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదంటే మీరు నరకానికి వెళ్ళిపోతారు అని యేసుక్రీస్తు వారు వాళ్ళని హెచ్చరిస్తున్నారు. ఈ మనుష్య కుమారుడికి విరోధమైన పాపం, పరిశుద్ధాత్మకు విరోధమైన పాపం, మరణకరమైన పాపం, మరణకరం కాని పాపం, దీని గురించి ఎవరికన్నా ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. లేదా నేను దీని గురించి పెద్ద వీడియో, లాంగ్ వీడియో చేశాను, అది ఎవరన్నా చూడండి. యేసుక్రీస్తు వారి రక్తానికి ప్రతి పాపాన్ని కడగలిగే శక్తి ఉంది. ఏ పాపము ఎక్సెప్షన్ కాదు, ప్రతి పాపానికి కడగలిగే శక్తి ఉంది. ఎప్పుడంటే మనం మారు మనసు పొందినప్పుడు. ఒకవేళ మారు మనసు పొందకుండా కఠినంగా ఉంటే నరకానికి వెళ్ళిపోతాం అనేది కూడా మనం ఈ సందర్భం ద్వారా గమనించాలి. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్పసంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. ఒకవేళ ఎవరన్నా మంచి వాళ్ళు అయితే వాళ్ళ నోటి నుండి మంచి మాటలు వస్తాయి, చెడ్డవాళ్ళు అయితే వాళ్ళ నోటి నుండి చెడ్డ మాటలు వస్తాయి. వాళ్ళు లోకానుసారంగా ఆలోచిస్తున్నారా, పరలోక సంబంధంగా ఆలోచిస్తున్నారా? వాళ్ళు లోకానుసారమైన మాటలు మాట్లాడుతున్నారా, పరలోకానికి సంబంధించిన మాటలు మాట్లాడుతున్నారా అనే దాన్ని బట్టి ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనేది తేడా మనం తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. సర్పసంతానమా, మీరు చెడ్డవాళ్ళు, మీ హృదయంలో నుండి ఇంకా మంచి మాటలు ఎలా వస్తాయి? మీ హృదయం అంతా కూడా డబ్బుతో నిండుకుంటే మీకు డబ్బు మాటలే వస్తాయి. మీ హృదయం అంతా మీకు లోకాశలతో నిండుకొని ఉంటే మీ నోట్లో నుండి లోకాశలకు సంబంధించిన మాటలే వస్తాయి. మీ హృదయం అంతా దేవుడు నిండుకొని ఉంటే మీ హృదయంలో నుండి పరలోకానికి సంబంధించిన మాటలు మాత్రమే వస్తాయి అని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారిని మెస్సయ్యా అని చెప్పి ఎవరన్నా వ్యతిరేకిస్తున్నారు అంటే అది పాత నిబంధన అర్థం కాకపోవడం వల్ల కాదు. పాత నిబంధనలో క్లియర్గా ఉంది, యేసుక్రీస్తు వారి స్వస్థతలో కూడా క్లియర్గా తెలుస్తుంది. హృదయంలో చెడ్డగా ఎవరైతే ఉంటారో వాళ్ళు యేసుక్రీస్తు వారిని దేవుడిగా అంగీకరించరు అని దాని అర్థం. ఇవాళ కూడా యేసుక్రీస్తు వారిని దేవుడిగా ఎవరన్నా అంగీకరించట్లేదు అంటే వాళ్ళ ముందు ప్రూఫ్ లేక కాదు. యేసుక్రీస్తు వారికి సంబంధించి చారిత్రక, భౌగోళిక, బైబిల్ ఎన్నో ఆధారాలు ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళ హృదయాల్లో చెడు అనేది ఉంది కాబట్టి ఆ చెడుని వాళ్ళు వదిలేలేరు కాబట్టి దేవుడి దగ్గరికి వాళ్ళు రారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎవరన్నా రావాలి అంటే ముందుగా వాళ్ళ యొక్క చెడ్డ క్రియలను వదిలిపెట్టడానికి సిద్ధం అవ్వాలి. అప్పుడే యేసుక్రీస్తు వారిని దేవుడిగా అంగీకరించగలరు. హృదయంలో చెడు పెట్టుకుని నోరు మంచిది ఎలా మాట్లాడగలిగిద్ది అని దాని అర్థం. ఇవాళ కూడా ఎవరైనా నామకార్థ క్రైస్తవులు ఉంటే వాళ్ళ సేవకులు ఏం మాట్లాడుతున్నారు అనేది గమనించండి. వాళ్ళ హృదయం అంతా డబ్బుతో నిండి ఉంటే ఎప్పుడూ డబ్బు గురించిన మాటలే వాళ్ళ నోట్లో నుండి వస్తాయి. వాళ్ళ హృదయం అంతా పరలోకం నిండుకుని ఉంటే ఎప్పుడు పరలోకానికి సంబంధించిన మాటలే వాళ్ళ నోటి నుండి వస్తాయి. మన హృదయం దేంతో నిండుందో దాన్ని బట్టే మన మాటలు, మన ఆలోచనలు, మన పనులు ఉంటాయి. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచుడి, చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి. అంటే పండును బట్టి చెట్టు ఎలాంటిదో మనం చెప్పగలం. మాటలను బట్టి మనిషి ఎలాంటి వాడో, క్రియలను బట్టి మనిషి ఎక్కువగా వేటి గురించి ఆలోచిస్తున్నాడో, తన మాటలను బట్టి తన హృదయం మొత్తం వేటితో నిండుకుందో అనేది మనం చెప్పొచ్చు అని యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. హృదయంలో ఏముంటుందో అవే ఎవరైనా కానీ బయటికి తెస్తారు అని చెప్తున్నాడు. నేను మీతో చెప్పుదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడు అని తీర్పు పొందువు, నీ మాటలను బట్టియే అపరాధి అని తీర్పు పొందుదువు. అంటే మన మాటలను బట్టి మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏ క్రియలు చేస్తున్నాం, మనం వేటి గురించి ఆలోచిస్తున్నాం, వాటిని బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. నువ్వు ఎప్పుడు డబ్బు గురించి, ఇల్లు గురించి, పెళ్లి గురించి, జాబ్ గురించి, ఈ లోక సంబంధమైన వాటి గురించే నువ్వు ఆలోచిస్తుంటే వాటిని బట్టే దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు. నువ్వు ఎప్పుడు పరలోకానికి సంబంధించినవి, రాబోయే నిజమైన లోకం గురించి ఆలోచిస్తుంటే వాటిని బట్టే దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు. నీ హృదయం అంతా వేటితో నిండుకుందో నీ మాటలు, నీ చేతలు అలాగే ఉంటాయి. నీ మాటలు చేతలను బట్టి, ఒకని మాటలు చేతలను బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీరు డిఫరెన్స్ కనిపెట్టండి, మీరు తేడా కనిపెట్టండి. ఎవరు దేవుడి వైపు నిలబడుతున్నారో, ఎవరు
లోకాశలతో నిలబడుతున్నారో మీరు తేడా కనిపెట్టండి అని యేసుక్రీస్తు వారు మనందరికీ కూడా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, అప్పుడు శాస్త్రుల్లోను పరిసయ్యుల్లోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా, నేను శాస్త్రుల్లోను పరిసయ్యుల్లోను వీళ్ళ ముందు ఆల్రెడీ చాలా సూచక్రియలు చేశాడు యేసుక్రీస్తు వారు, అయినా కానీ మాకు ఇంకో కొత్త సూచక్రియ చూపించు అని వీళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ హృదయం చెడ్డది అని యేసుక్రీస్తు వారు గుర్తించారు కాబట్టి వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియని అడుగుచున్నారు. అంటే ఒకవేళ నేను వీళ్ళకి సూచక్రియ చూపించినా కానీ వీళ్ళు మారరు, ఎందుకంటే వాళ్ళు వ్యభిచారులైన చెడ్డతరం వాళ్ళు, చూపించిన వాళ్ళు మారరు కాబట్టి వాళ్ళు అడిగినా కానీ నేను చూపించను. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. ఒకే ఒక్క సూచక్రియ, అది తప్ప వాళ్ళ ముందు నేను ఇంకేది కూడా చేయను. అదేంటంటే యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలము కడుపులో ఎలాగూ ఉండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భములో ఉండును. ఎలాగైతే యోనా 3 రోజులు తిమింగలం కడుపులో ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా 3 రోజులు సమాధిలో ఉంటాడు. భూగర్భము అంటే సమాధి, మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు కూడా 3 రోజులు సమాధిలో ఉంటారు. ఆ తర్వాత మరలా అందరికీ కనబడతాడు. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లెగుస్తారు. ఈ సూచక్రియ తప్ప ఇంకా వాళ్ళకి ఏ సూచక క్రియ కూడా అనుగ్రహింపబడదో. అది వాళ్ళకి ఆఖరిది, దేవుడిచ్చే ఆఖరి అవకాశం. అది నమ్మితే బాగుపడతారు, లేదంటే నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పి యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నారు. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. నినివే వారు అంటే అన్యులు ఎలా అయితే యోనా మాటలు విని మారు మనసు పొందారో అలాగే ఈ రోజు కూడా నా మాటలు విని మారు మనసు పొందండి. ఒకవేళ మీరు మారు మనసు పొందలేదనుకో, ఆ మారు మనసు పొందిన వాళ్ళు రేపొద్దున మిమ్మల్ని తీర్పు తీరుస్తారు. అరే మంచి మాటలు చెప్పినప్పుడు మేము మారాం కదా, మీరు కూడా మారచ్చు కదా, అన్యులమైన మేమేం మారాము, మీకేం పోయే కాలం, ఫస్ట్ నుంచి మీ దగ్గర ధర్మశాస్త్రం ఉంది కదా, ధర్మశాస్త్రం లేకపోయినా మేమేం మారాం కదా, మీరు కూడా మారొచ్చు కదా, మారలేదు కాబట్టి నరకానికి వెళ్ళిపోయారని రేపొద్దున నేరస్థాపన చేస్తారు, తీర్పు తీరుస్తారు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా అన్న కేవలం మాటలతో చెప్పాడు, నేను మీకు స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, చనిపోయి తిరిగి లేగడం, దేవుడే భూమి మీదకి రావడం, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అప్పుడు నేను చెప్పిన మాటలను బట్టి మీలో మారు మనసు కలగాలి కదా. మీలో మారు మనసు కలగకపోతే మీరు నాశనం అయిపోతారు. మారు మనసు కలిగితే నినివే వారు ఎలా అయితే రక్షింపబడ్డారో మీరు కూడా అలా రక్షింపబడతారు అని అన్యుల్ని ఎగ్జాంపుల్గా తీసుకుని దేవుడు చెప్తున్నాడు. అలాగే విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇదిగో సొలొమోనికి దేవుడిచ్చిన జ్ఞానం చూడడానికి భూమి అంచుల నుండి ఆ షేబారాణి అని మనం చదువుకుంటాం కదా, అన్యురాలు వచ్చింది సొలొమోను జ్ఞానం చూడడానికి. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నేను ఇంత జ్ఞానాన్ని మీకు చెప్తుంటే, దేవుడి మాటలు మీకు బోధిస్తుంటే నా మాటలు విని మీరు మారు మనసు పొందరా? నా మాటలు విని మీరు దేవుణ్ణి కీర్తించరా? నా మాటలు విని మీరు దేవునికి దగ్గర అవరా అని యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు. యేసుక్రీస్తు వారిని ఎవరన్నా అంగీకరించట్లేదంటే ఒకే ఒక్క రీజను, వాళ్ళ మనసులో ఇంకా చెడు చెయ్యాలి అనే ఆలోచన ఉంది. ఎక్కడ యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే ఆ చెడు మానేసుకోవాలో అన్న ఉద్దేశంతో వాళ్ళు యేసుక్రీస్తు వారి దగ్గరికి రావట్లేదు అనేది దాని అర్థం. యేసుక్రీస్తు వారి గురించి తెలిసిన తరువాత ఈ 2 ఆప్షన్సే ఉంటాయి. ఒకటి మారు మనసు పొంది పాపం నుండి దూరం అవడం, లేదా పాపం మానలేక యేసుక్రీస్తు వారిని దూరం చేసుకోవడం. యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకున్న తర్వాత ఈ 2 జరుగుతాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దానికోసమే అన్యజనుల్లో ఉన్న 2 ఎగ్జాంపుల్స్, ఒకటి షేబారాణి గురించి, 2 నినివే ప్రజల గురించి చెప్తున్నాడు. ఈ రెండింటిని ఎగ్జాంపుల్గా తీసుకుని వాళ్ళు ఎలా అయితే దేవుడి యొక్క జ్ఞానాన్ని గుర్తించారో మీరు కూడా ఈరోజు యేసుక్రీస్తు వారిని గుర్తించండి. మీరు రక్షణ పొందడానికి అదొక్కటే మార్గము అని మత్తయి గారు ఈ సందర్భాల ద్వారా మనకి చెప్తున్నాడు. నెక్స్ట్, అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చిండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. ఎవరైనా కానీ యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకున్న తర్వాత ఆయన్ని పూర్తిగా అంగీకరించాలి. ఒకవేళ దేవుడి దగ్గరికి వచ్చి
పూర్తిగా దేవుణ్ణి అంగీకరించకపోతే అపవాది ఏం చేద్దంటే మరి 7 దెయ్యాలను వెంటబెట్టుకుని వచ్చిద్ది. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును అనెను. మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఇంకా చెడ్డది అంటే దేవుడు ఇక్కడ ఇంటి గురించి మాట్లాడట్లేదు, మన మనసు గురించి మాట్లాడుతున్నాడు. మన మనసులో దేవుడి మాటలు లేకపోతే అపవాది ఏం చేద్ది, వెళ్ళి మరి 7 దెయ్యాలను వెంటబెట్టుకుని వచ్చి ఇంకా ఎక్కువగా మనల్ని పాపంలో పడవేసిద్ది. హృదయాన్ని ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు, దేవుడి మాటలతో నింపుకోవాలి. హృదయం ఖాళీగా ఉంది, అపవాది కూడా లేదు అని మనం అనుకుంటే ఆ లేని అపవాది 7 మరింత చెడ్డ దెయ్యాలని, తనకంటే చెడ్డ దెయ్యాలని వెంటబెట్టుకుని వచ్చి మన హృదయంలో నివసించిద్ది. ముందు ఎంతైతే చెడ్డగా ఉన్నామో ఇప్పుడు ఇంకా చెడ్డవారిగా తయారైపోతాం. యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకున్న తర్వాత మంచిగా మారాల్సింది పోయి ఇంకా చెడ్డవారిగా అయిపోతున్నాము అంటే మన హృదయాన్ని మనం ఖాళీగా ఉంచుతున్నాం, దేవుడి మాటలతో దాన్ని నింపుకోవట్లేదు అని దాని అర్థం. ఈ ఉపమానం గురించి కూడా ఈ సువార్తల్లో ఏవైతే ఉపమానాలు మనం ఇప్పుడు చదువుకుంటున్నామో, ఇదిగో యోనా గురించి కానీ, ఇదిగో ఈ 7 దెయ్యాల గురించి కానీ, పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం, మనిషి కుమారునికి వ్యతిరేకమైన పాపం గురించి కానీ, వీటన్నింటి గురించి కూడా ఇండివిజువల్గా మన ఛానల్లో వీడియోస్ చేయడం జరిగింది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మాట్లాడిన ప్రతి మాట గురించి కూడా మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అంత మంచిది. ఈ అధ్యాయం మొత్తం చదువుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి ఫాస్ట్గా చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా కొన్ని వచనాలే తీసుకుని ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు ఆ లింక్ ఇస్తాను, గాస్పెల్ మెసేజెస్ అని ఉంటుంది. ఎవరికన్నా కావాలనుకుంటే ఎక్కువ క్లారిటీ కోసం అవేనండి, లేదంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఆయన జనసమూహములతో ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు అనెను. అంటే ఎప్పుడూ కూడా మన ఆలోచనలు భూ సంబంధంగా మాత్రమే కాకుండా పరలోక సంబంధంగా ఉండాలి. భూమి మీద నా తల్లి, నా సహోదరులు, నా కుటుంబం అన్నట్టుగా మన స్వార్థంగా చూడకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని బంధువులుగా చూడాలి అని దాని అర్థం. తల్లిదండ్రులను చూసుకోవద్దు అని కాదు దాని ఉద్దేశం. తల్లిదండ్రులను తిట్టినా కొట్టినా వాళ్ళని గౌరవించకపోయినా వాడు నరకానికి పాత్రుడు అని బైబిల్ యొక్క భావం మనకు చెప్తుంది. వాళ్ళని మాత్రమే ప్రేమించడం కాదు, నా కుటుంబం మాత్రమే అని స్వార్థం చూపించడం కాదు, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలి, పొరుగువాడిని కూడా ప్రేమించాలి. స్వార్థము లేకుండా మనం ఉండాలి. భూమి మీద మాత్రమే మనం కుటుంబాన్ని కలిగి ఉంటాం, చనిపోయిన తర్వాత ఈ కుటుంబము, అన్న, తల్లి, తండ్రి ఇలాంటివి ఏవి ఉండవు. ఎవరైతే తండ్రి చిత్త ప్రకారంగా బ్రతుకుతారో వాళ్ళు మాత్రమే శాశ్వతంగా మనతో నిలిచేవాళ్ళు. కాబట్టి పరలోకమందున్న నా తండ్రి చిత్తము ఎవరైతే చేస్తారో వాళ్ళే నా సహోదరులు, వాళ్ళే నా సహోదరి, వాళ్ళే నా తల్లి, వాళ్ళే నా చెల్లి అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారు కూడా కేవలం తన స్వార్థమే చూసుకుని ఆయన పరలోకంలోనే ఉండుంటే మనం ఇవాళ రక్షింపబడే వాళ్ళమా? మిగతా వాళ్ళ కోసం మనం కొంచెం కష్టపడైనా కానీ వాళ్ళని దేవునికి దగ్గర చేయాలి. కేవలం మన కుటుంబం ఇదే అని చెప్పి అక్కడ వరకు మాత్రమే మనం పరిమితం అవ్వకుండా మిగతా వాళ్ళను కూడా మనం ప్రేమించాలి, మిగతా వాళ్ళకు కూడా మనం దేవుడి గురించి తెలియజేయాలి అనేది ఈ మాటల ద్వారా యేసుక్రీస్తు వారు మనతో చెప్తున్నారు. ఈ ఉపమానం గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దీంట్లో ఎవరికైనా డౌట్లు ఉన్నా కానీ ఆ వీడియో చూడండి. యేసుక్రీస్తు వారు ఏ మాట మాట్లాడినా కానీ ఒక మాటని మనం 5 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, 5 గంటలు, 5 రోజులు, 5 సంవత్సరాలు కూడా ఒకే లైన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. యేసుక్రీస్తు వారి మాటల్లో అంత భావం దాగుంటుంది, యేసుక్రీస్తు వారి మాటల్లో అన్ని అర్థాలు దాగుంటాయి. ఏదో ఒక్కసారిగా చదువుకుని వెళ్ళిపోయాం కాబట్టి ఒక అధ్యాయం అయిపోయింది అన్నట్టుగా కాదు. మన జీవితాంతం కూడా ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాటల్ని మనం ఎప్పటికప్పుడు చదువుకుంటానే ఉండాలి, వాటిలో ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటానే ఉండాలి. యేసుక్రీస్తు వారు ఇక్కడ కుటుంబానికి దూరం అవ్వమని చెప్పట్లేదు, ప్రపంచం మొత్తాన్ని నీ కుటుంబంగా చూడు, స్వార్థము లేకుండా ఉండు అని చెప్తున్నాడు. మంచి అనేది ఎవరు చెప్పినా మంచే, చెడు అనేది మన తల్లిదండ్రులు చెప్పినా మన సహోదరులు చెప్పినా కానీ చెడు మనం చేయకూడదు. ఎప్పుడు కూడా దేవుడి చిత్తాన్ని అన్నింటికంటే గొప్పదానిగా చూడాలి, దేవుడి చిత్తానికి మనం లోబడి ఉండాలి. ఎవరైతే దేవుడి చిత్తానుసారంగా ప్రవర్తిస్తారో వాళ్ళే శాశ్వత కాలం పరలోకంలో బ్రతుకుతారు అనేది ఈ సందర్భాల ద్వారా మనకు అర్థం అవ్వాలి. ఈ మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారిని ఎవరైనా దేవుడిగా అంగీకరించట్లేదు అంటే అది బైబిల్ అర్థం కాదు, వాళ్ళల్లో ఉన్న చెడు లక్షణాలను మానుకోలేక అనేది మనకు అర్థం అవ్వాలి.
యేసుక్రీస్తు వారిలో ఉన్న ఈ నిజమైన లక్షణాలు మనం గమనించాలి. లోకం కోసం, లోకాశల కోసం ఎవరైనా యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తుంటే ఇదిగో వాళ్ళ కడపటి స్థితి మొదటి స్థితి కంటే ఇంకా దారుణంగా ఉంటుంది అనేది మనం గమనించాలి. ఎప్పుడు కూడా మన ఆలోచనలు పరలోక సంబంధంగా ఉండాలి, భూలోక సంబంధంగా కాదు. ఈ అధ్యాయానికి సంబంధించి ఎవరికి డౌట్ వచ్చినా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం నుండి ఇంకో రోజు మనం చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడు, మహిమకు పాత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతల దేవా తండ్రి, మా హృదయాన్ని ఊడ్చిపెట్టి ఖాళీగా ఉంచకుండా మీ మాటలతో మా హృదయం మొత్తం నింపుకోవడానికి మాకు సహాయం దయచేయండి. ఒకవేళ మీ మాటలతో మా హృదయం నిండుకోకపోతే అపవాది మరి 7 దెయ్యములను వెంటబెట్టుకుని వచ్చి మునుపటి స్థితి కంటే కడపటి స్థితి ఇంకా చెడ్డది అని మీరు సెలవిచ్చినట్లుగా మా జీవితాలు చెడ్డగా మారకుండా, మీకు అవిధేయులుగా మేము బ్రతకకుండా మా హృదయాన్ని మీ మాటలతో నింపుకోవడానికి మాకు సహాయం దయచేయండి. అపవాది ఆటంకాలను మాకు దూరంగా ఉంచండి. మేము మరలా కలుసుకుని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మీ చిత్తానుసారంగా కృప దయచేయమని కోరుకుంటూ మా ప్రభు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.